British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. ఎందుకు లేజినెస్ వస్తుంది నార్మల్ గా నీకు? అంటే ఓ డబ్బులు వస్తున్నాయి, షూటింగ్ అది కాదు. బేసిక్ ఏంటంటే నేను చాలా విపరీతమైన ఫుడ్ ని అచ్చా దాన్ని అవాయిడ్ చేసి నేను వర్కౌట్ చేసేస్తా, ఇది కలిపి జిమ్ కి వెళ్ళిపోవడం, ఫిజికల్ యాక్టివిటీ అన్ని చేస్తా, కానీ ఇది కంట్రోల్ చేసుకోవాలి. ఇది ఇలా వెళ్ళిపోతుంది నాకు తింటాం. సో అదొక్కటి నేను కంట్రోల్ చేసుకున్నానంటే బాగానే ఉంటది. అప్పుడప్పుడు ఏంటంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను, ఒక్కోసారి సైక్ అయిపోతుంటది బాడీ. ఆర్డర్ పెట్టు తినేద్దాం అని చెప్పి ఆర్డర్ పెట్టేస్తా, తినేస్తా, దాచేస్తా, సోనియాకి తెలియకూడదు మళ్ళీ తిడతది కదా అని. అలా తిన్నదే ఈ రోజు ఒక ఐస్ క్రీమ్ డబ్బా ఒకటి కింద ఎక్కడో మూల పడుంది, అది దొరికింది. ఇప్పుడు రాకముందే అయిందా? అసలు ఎందుకు నువ్వు స్ట్రిక్ట్ గా ఉండకపోతే ఇంకా యూనివర్స్ నీకు ఎలా కోఆపరేట్ చేస్తుంది అని కొంచెం అనిపించా. కరెక్ట్ కదా, ఇలాంటివి తనకు నచ్చవు. సోనియా విషయంలో నీకు నచ్చింది ఏంటి సోనియాలో? లేదు, సోనియా అంటే నేను ఏదో బిస్కెట్ వేయట్లేదు, ఏమి వేయట్లేదు, తను 100% పర్ఫెక్ట్. అది తన విషయంలో నాకు నచ్చింది అంటూ ఏమీ లేదు, అంతా పర్ఫెక్ట్ ఉంటది. ఒకటే ఏంటంటే ఈ మధ్య తనకు కూడా బద్ధకం వస్తుంది. ఇంతకు ముందు మార్నింగ్ 6 o'clock లేచి జిమ్కి వెళ్ళిపోయే వాళ్ళం, ఇప్పుడు తను కూడా 9:30, 10 అవుతుంది లేచేటప్పటికి. సో అదొకటి ఎందుకు తను నెగ్లెక్ట్ చేస్తుందని అనిపిస్తుంది అంతే. అదేముంది, ఒక 2 రోజులు అలవాటు అయితే వచ్చేస్తుంది మళ్ళీ. ఎందుకు సోనియా అలా చేస్తుంది? ఓకే ఏం లేదు, అలారం పెట్టుకుంటాను రేపు. నేను లాస్ట్ ఇంటర్వ్యూ అడిగాను, ఇప్పుడు కూడా మరి ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు? లాస్ట్ ఇంటర్వ్యూ మనది 1.5 years అవుతుందా? 2 years అయిపోతుంది. 2 years అవుతుందా? అయితే ఇంకొక 3 years టైం ఉంటుంది. అవునా? ఇంకొక 3 years అంటే ఇప్పుడే ఇంకా తను ప్రాజెక్ట్స్ తను బిజీగా ఉంది, నా ప్రాజెక్ట్స్ నేను బిజీ అవుతున్నాను. సో అప్పుడే ఎందుకు అని మన మీద మనకు నమ్మకం ఉంది, ఇంట్లో వాళ్ళకి మన మీద నమ్మకం ఉంది. ఓకేనా పేరెంట్స్ అంతా? 200%. అమ్మ నాన్న నాదో కన్నా తనతో ఎక్కువ మాట్లాడతారు. అవునా? కాదు, సోనియా కాకుండా వేరే అమ్మాయిని చూసినప్పుడు క్రష్ ఫీలింగ్ వచ్చిందా? లేదా, జోక్స్. నిజం, ఇందులో అబద్ధం ఏముందంటే ఇంతకు ముందు సోనియాతో రిలేషన్ లోకి రాకముందు, ఇగో ఇది మళ్ళీ మనసులో పెట్టుకోకు, తమన్నా భాటియా అంటే నాకు ఇష్టం ఎందుకో. అది సోనియా కూడా తెలుసు, కన్వే చేశాను ఆ విషయం. ఇప్పటికీ ఏడిపిస్తా ఉంటది ఎందుకో, ఏమో తెలీదు, రీజన్ ఏంటి అంటే తెలీదు మనకి. ఒక్కొక్కసారి చెప్పలేం కదా, ఇష్టం అన్నది పర్టికులర్ రీజన్ తోటి మనకి రాదు కదా. సోనియాకి వేరే హీరో అంటే ఇష్టం లేదు, ఎవరు లేరే, పవన్ సిద్ధు సోనియా ఫేవరెట్ హీరో. అవును. సో అలాగా అప్పుడు అలా జరిగింది, కానీ తర్వాత మళ్ళీ మీ ఇద్దరు రిలేషన్స్ లో ఏమైనా కండిషన్స్ పెట్టిందా నీకు? యాక్చువల్లీ నేను ఇవన్నీ లాస్ట్ టైం మిస్ అయిపోయింది, ఇప్పుడు అడిగేస్తాను. మంచిగా కండిషన్స్ అంటే ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అని కండిషన్స్ లేదు, కానీ ఒక కండిషన్ మాకు మేము పెట్టుకున్నాం. ఏంటి అని అంటే, ఇప్పుడు ప్రతి రిలేషన్ లోనే గొడవలు అవుతాయి, గొడవలు అవ్వని రిలేషనే ఉండదు. మాది గొడవలు ఉండవు, మేము చాలా హ్యాపీ కపుల్ అని నేను చెప్పను. సో మాకు మేము పెట్టుకున్న కండిషన్ ఏంటి అని అంటే, ఎంత పెద్ద గొడవ అవ్వని, మనం మొహాలు చూసుకొని సిచ్యువేషన్ వచ్చినా సరే పడుకునే ముందు అది సాల్వ్ అవ్వాలి. అది ఎలా సాల్వ్ అవ్వాలన్నది మనకు తెలియదు. ఇద్దరు నువ్వు మాట్లాడు లేదా నేను మాట్లాడతా, ఇది చేద్దాం అది చేద్దాం, బట్ పడుకునే ముందు అయితే ఎంత పెద్ద గొడవ అయినా సాల్వ్ అయిపోవాలి, ప్రశాంతంగా పడుకోవాలి. ఇది మాకు మేము పెట్టుకున్న కండిషన్ అన్నమాట. సో ఎలాంటి అంటే మరీ రోజులు ఒక డే అంతా సాగే గొడవ అయితే ఎప్పుడు రాలేదు, కానీ ఇమీడియట్ గానే నేను మాట్లాడేయడం కానీ సోనియా మాట్లాడేయడం కానీ జరుగుద్ది. సో నైట్ పీస్ఫుల్ గా పడుకోవాలి అన్నది మాకు మేము పెట్టుకున్న కండిషన్. సోనియా ఆల్రెడీ మూవీ చేసింది, విరూపాక్షలో చేసి మంచి యాక్టింగ్ లో మంచి ఇది చేసింది. నువ్వు ఎందుకు ఇంకా సిరీస్ లో ఉండిపోయావు థియేటర్? అంటే బేసిక్ గా ఏంటి అని అంటే, సోనియా గల రావడం ఐఎమ్ సో హ్యాపీ. ప్రతి ఒక్కరికి ఒక టైం అనేది ఉంటుంది. అంటే తనకి లక్కీగా విరూపాక్ష తోటి అది వచ్చింది అనమాట. ఏమో మేబీ నాకు ఆ టైం ఎప్పుడుందో ఏంటో తెలియదు కదా, ఏదో వస్తే ఏదో చేసేయటం అన్నది వేరు. ఇప్పుడు చేస్తే అలాంటి రికగ్నైజేషన్ వచ్చిన రోల్ చెయ్యాలి అన్నది నేను పెట్టుకున్నా. ఏదో చాలా వచ్చాయి, బోల్డ్ వచ్చాయి. అసలు నాకు అవన్నీ కూడా ఏంటి అని అంటే, నా కెరీర్ కి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అన్నది నేను ఆలోచించుకోవాలి కదా. అమ్మో ఏదో సినిమా వచ్చింది చేసేయాలి, లేకపోతే మళ్ళీ నాకు రాదేమో అన్న థింగ్ ని మైండ్ లో పెట్టుకుంటే ఇవాడు 10 సినిమాలు చేసి ఉండాలి, ఏదో ఒకటి అలాగైనా ఏదో ఒకటి. బట్ అది కాదు,
ఇప్పుడు స్టిల్ విరూపాక్ష రిలీజ్ అయ్యి 2 years అయినా విరూపాక్ష గురించి మాట్లాడతారు, అందులో సోనియా క్యారెక్టర్ గురించి మాట్లాడతారు. ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. ఒకటి మనం చేసాము అని అంటే ప్రెసెంట్ ఓటీటీ స్పేస్ లో బానే ఉంది. ఓటీటీ స్పేస్ లో ఇంకొక 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి దేవుడి దయ వల్ల. సో ఈ స్పేస్ లో కొంచెం బిజీగానే ఉన్నాం కదా. ఓకే చూద్దాం మరి నెక్స్ట్ మనకి ఇంకా టైం ఉందంట. అంటే చాలా మంది ఏదో అంటే ఈ మధ్యకాలం ఏదైనా మిస్ అయిన సినిమా ఉందా ఫస్ట్? చేయకుండానా అంటే ఉన్నాయి, కానీ ఐఎమ్ హ్యాపీ అవి మిస్ అయినందుకు నేను హ్యాపీ. కట్ చేస్తే చెప్తాను నేను. సో పోన్లేరా బాబు చేయకపోవడం మంచిది అయిందిరా అని అనుకున్నా అవి చూసి. ఎందుకులే ఇప్పుడు సో ఇంపాక్ట్ పడే క్యారెక్టర్ చెయ్యాలి, మొదలు పెడితే అలా వెళ్దాం అన్నదే మెయిన్ ఇది పెట్టుకున్నాను అనమాట. ఏదో ఆవేశంలో చేసేయటం ఇది అన్నది కాకుండా ఒక ప్రాపర్. ఇప్పుడు అందులో చేసిన రవికృష్ణ అసలు ఎలాంటి ఇది చింపవతలేసాడు మనోడు సినిమాలో అయితే. నాకేంటంటే నాకు సోనియా కన్నా తన పర్ఫార్మెన్స్ తన క్యారెక్టర్ నచ్చింది అసలు. అసలు లాస్ట్ 10 minutes అయితే నేను సినిమా చూసిన తర్వాత కూడా పర్సనల్ గా తనకు ఫోన్ చేసి, అంటే ఫస్ట్ షూట్ అవుతున్నప్పుడు ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళు చెయ్యాలి, రవికృష్ణ చేసిన క్యారెక్టర్ వేరే వాళ్ళు చెయ్యాలి. సోనియా వచ్చి తను చెయ్యట్లేదు, రవికృష్ణ చేస్తున్నాడు. ఏ రవికృష్ణ అంటే ఇలాగా ఓకే తన అబ్బా బానే వచ్చిందే అని అనుకున్నా. అలా కొన్ని రోజులు అయిన తర్వాత నేను క్వశ్చన్ వేసా, అదేంటది అంటే ఇది జరగంది బట్ నన్ను సజెస్ట్ చేయొచ్చు కదా, నేను చేద్దును కదా అని అన్నా. నాకు తెలియదు కదా ఎలా ఉంటుందని. ఏంటి సజెస్ట్ చేయొచ్చు కదా అంటే నేను ఎలా సజెస్ట్ చేస్తాను, సిద్ధు బుద్ధి ఉందా అది ఇది అంటే అయ్యప్ప నేను ఏమోలే మన పేరు జనరల్ గా తెలుసు కదా అలా అప్రోచ్ అయి ఉంటే బాగుండేదేమో అది ఇది అని అనుకుంటే సోనియా టప్ అని ఒకటి అంది, నువ్వు అది చేయలేవులే సిద్ధు అని అంది. నాకు ఇప్పుడు ఒక యాక్టర్ కి నువ్వు చేయలేవు అని అంటే కొంచెం చలక్కమంటది. అలాంటిది మన లైఫ్ పార్ట్నర్ అలా అన్నదంటే నేను కొంచెం తీసుకోలేకపోయా. అలా ఎలా అంటావమ్మా అంటే లేదు నేను ఇలా అన్నందుకు ఒక రీజన్ ఉంటది, సినిమా రిలీజ్ అయిన తర్వాత నువ్వు చూసి చెప్పు అని అన్నది. ఓహో ఓకేలే అంత ఏముంటదో చూద్దాంలే అని అనుకొని ఫస్ట్ డే సేమ్ మూవీ వాళ్ళతో పాటు నేను వెళ్ళా. చూసిన తర్వాత సోనియా చెప్పింది నిజమే అనిపించింది. చింపేశాడు అతను. నేను పర్సనల్ గా సోనియా దగ్గర అతని నెంబర్ తీసుకొని ఫోన్ చేసి అరగంట మాట్లాడా. బ్రో నేను సోనియాని ఇలాగ అడిగాను బట్ నువ్వు తప్పితే వేరే వాళ్ళు ఎవరు అలా చేసి ఉండరేమో అని నాకు అనిపించింది, చాలా బాగా చేసావు బ్రో అని చెప్పి అన్నా. సో ఆ ఇంపాక్ట్ పడాలి, అలా నాకు ఎవరో ఒకరు ఫోన్ చేయాలి, అరే నువ్వు తప్పితే ఈ రోల్ వేరే వాళ్ళు చేయలేడేమోరా అన్నట్టు నాకు చెప్పాలి. అది నేను పెట్టుకున్నట్టు అలాంటి సిచ్యువేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇందాక అన్నావు కదా ఏజ్ నాకు ఇంకా టైం ఉంది అని. ఎంత టైం ఉంది అంటున్నావు? చాలా మంది ఏదో ఒక ఇందులో వెళ్తున్నారు, చాలా స్కోప్ పెరిగింది కదా ఇప్పుడు. ఇప్పుడు ఓటీటీస్ పెరగటం వల్ల ఇంత ముందు ఓన్లీ యూట్యూబ్ లోనే ఉండిపోతామేమో అని భయం వేసేది. బట్ కట్ చేస్తే 1 year 2 years తర్వాత ఓటీటీలో మంచి స్పేస్ లో ఒక మంచి దీంట్లో ఉన్నా. ఏమో ఒక 1-2 years లో ఇంకొక స్టెప్ ఎదగచ్చేమో చెప్పలేం కదా. రవితేజ గారికి బ్రేక్ ఎప్పుడు వచ్చిందండి? 35 years. నేను అలా చెప్పట్లే, అలాంటివి మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి, అది సంగతి. అలా అయితే 3 మంది ఉంటారు, కేఎఫ్సీ అన్ని తీసుకోవాలి ముసలి అయిపోయిన తర్వాత సక్సెస్ అయ్యాడు. అది కాదు మన ఫీల్డ్ కి ఏ ఫీల్డ్ కైనా ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఈ టాలీవుడ్ లోని ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా అవకాశాలు రావడం ఈజీ అని అంటారా? అంటే అవకాశం రావడం ఈజీయే, అవకాశం వస్తుంది. ఎలా అంటే అలా అని కాదు. ఇప్పుడు బేసిక్ గా ఎలా అంటే మేబీ పెద్ద సినిమాల్లో రాకపోవచ్చు, బట్ ఒక నార్మల్ సినిమా చేసేయడం పెద్ద కష్టం కాదు. ఇప్పుడు చేసేయచ్చు, కానీ దాన్ని రిలీజ్ చేసుకునే సత్తా ఉండాలి. ఆ రిలీజ్ చేసుకునే సత్తా ఉంటే వెనకాతలు కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు, సినిమా బాగుంది అని అంటే పెద్దవాళ్ళు వస్తారు, సపోర్ట్ చేస్తారు 200%. మనం చాలా ఎగ్జాంపుల్స్ చూసాం. సుహాస్, నేను లాస్ట్ టైమే చెప్పాను నాకు చాలా ఇష్టం సుహాస్ అంటే. తన ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు, కిరణ్ అబ్బవరం గారిని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు, చాలా ఉన్నాయి యాక్చువల్లీ. ఒక మంచి ఇది చేస్తే ఎంత పెద్ద అతనైనా వచ్చి మనకు సపోర్ట్ చేస్తారు అని. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇండస్ట్రీలో వాళ్ళు సపోర్ట్ రావటం కాదు, జనాలు కదిలి థియేటర్ దాకా వెళ్ళాలి, అది బిల్డ్ చేసుకోవాలి ఫస్ట్. వెళ్ళట్లేదు అంటావా? లేదు లేదు, మనం నిజం మాట్లాడుకుందాం. జనాలు ఎలా అంటే కూర్చొని అరే నెపోటిజం అంటే స్టారే రావాలా, ఈడ ఆడే రావాలా